deliver the VFX anadi. So then we took a decision that we need to deliver the best ani. So there's a lot of people got disappointed or why it is delayed, what's happening anadi. But it's not a challenge. It's more planning the dates and ensuring you get the best quality anadi. Marthi garu. Sir, Marthi garu, congratulations అండి. శ్రీనివాస్ ఫ్రమ్ iDream Media. సార్ ఇట్స్ అ విజువల్ వండర్ అనిపించింది అండి. చూస్తున్నంతసేపు ఒక గూస్ బంప్స్ అనిపించింది. ఐ మీన్ దిస్ ఈస్ ద డే వీ వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా కదా ఉండాలి అనిపించింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీజర్. 5 లాంగ్వేజెస్ వేశారు, కాన్ఫెట్టి పడుతుంది. తుడుచుకోవడం మర్చిపోయాను నేను 5 లాంగ్వేజ్ చూస్తున్నంతసేపు. అది అయిపోయాక అనిపించింది అయిపోయిందా అని. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఒకటి అనిపించింది ఏంటంటే లుక్, ఫీల్, మ్యూజిక్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. వై ఆర్ నాట్ పిచ్చింగ్ అట్ ఇంగ్లీష్ సార్? వై ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు సినిమాని? ఇది 3.5 hours అంటే కూర్చోలేరు సార్ అందులో. అంటే సాంగ్స్ లేకుండా మనం కనుక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్లీ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇవన్నీ మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము. డెఫినెట్గా సార్ ఇంగ్లీష్ ఆడియన్స్కి కూడా ఇది పరిచయం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్, వెరీ రిచ్, హై క్లాస్ ఉంది. తప్పకుండా సార్, వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్. మారుతి గారు ఇక్కడ మారుతి గారు రైట్ సైడ్ ఒకసారి అన్వర్ గారితో మాట్లాడారు సార్. చాలా రోజుల క్రితం టీజర్ చూసా, మీరు టీజర్ చూపించారు. అవును, అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని. అవును, కానీ దానికి 100 రెట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు. థ్యాంక్ యూ. అదే సార్ అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అన్వర్ గారు. చివరిలో ఒక ముసలి షాట్ చూపించారు నాకు అప్పుడు. అవును, ఫ్యాన్స్ కోసం దాచారా? దాచడం ఏం లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా. అవునవును, క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారంట క్లైమాక్స్ గురించి. అవును సార్. ఆ క్లైమాక్స్ ఆ 40 minutes కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం సార్. నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ, తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. రాజాసాబ్ Part 2 ఉంటుందన్న. Part 2 సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, Part 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు సార్, మారుతి గారు ఇక్కడ మారుతి గారు హాయ్ అండి. మారుతి గారు చెప్పు కాదు, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ, చూసిన వాళ్ళు కానీ, చూడబోయే వాళ్ళు కానీ. సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూసాక? ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి. సో టీజర్ చూసాక ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా. దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం. అట్లా ఆయనకి ఏంటంటే బెస్ట్ ఇవ్వాలనేదే చూసుకుంటూ ఉంటారు అంతే. Maruti, hi. Yeah, hi. Sana here from India Today. Yeah, right now, TG Vishwa Prasad sir told how you shot 416 hours for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8-hour shifts, but as filmmakers, as actors, as artists who work so hard in a film, do you think it is feasible for this industry to have work hours shifts? Yes, ma'am. Actually, what happens, 8 hours they will work, however, but 8 hours shift, I'll keep some actors the scenes one side and some actors like that. But we will work 18 hours a day. Morning 6 to 10 o'clock we used to work. Definitely, that is why this much quality, this much short time we did. He did a lot of hard work, and Rajavan sir and Vishwa sir, our whole team, we worked like anything. You can see our work. Thank and you. it shows on the big screen, sir. Of course, the kind of hard work that you put in. Zordar thaliyan ho jaye please ek baar Maruti sir and for this entire team. Yes, sir. Thank you so much. सर विश्वा सर, नितिन एक सवाल जी पूछिए कहां से साहिल? Yeah, sir बोलिए. सर विश्वा सर, सर अश्विनी हूँ न्यूज़ 24 से. या बोलिए. विश्वा सर, सबसे पहले तो हमने ब्रेकिंग बाउंड्रीज वाला आपका कन्विक्शन देखा है जाट के साथ, कि आप किस तरीके से आप एक ऐसी फिल्म आप लोग कन्विंस कर सकते हैं और सनी देओल को लाकर यहाँ पर एक पैन इंडिया फिल्म खड़ी कर सकते हैं. आउटस्टैंडिंग राजा साहब का टीज़र, वही कन्विक्शन, उस लेवल का कन्विक्शन दिख रहा है कि आप
संजय दत्त को लेके आ रहे हैं, आप बोमन सर की झलक हमने देखी। तो जब आप इस तरीके की फिल्म प्लान करते हैं तो ये सोचते हैं कि इस इंडस्ट्री से एक्टर्स लेते हैं या इस इंडस्ट्री से एक्टर्स लेते हैं, और किस तरीके से इसको पैन इंडिया प्रोजेक्ट बनाते हैं, कैसे मारुति का विजन कैसे आप लेके आए हैं इसमें? Sir, when we started this movie with Prabhas sir, is already a pan-India star. Yes. So, like somebody suggested, definitely Raja Saab 2 will make it a pan-world. But this we still planned with a Fingers pan-India, and you can see from a cast to the crew. So Rajivan sir is from Kerala, Karthik from Tamil Nadu, cast is from मतलब best North. from all the There's plenty industries. in Telugu and Kannada. So definitely this is designed to pan India to take it to pan world, and in 2 will make it a pan world. ವಿಶ್ವ ಸರ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿಂದ ಸರ್ ಈ ಕಡೆ ಸರ್ ಇಲ್ಲಿ ಸರ್ ನಮಸ್ತೆ Sir, namaste. ಟೀಸರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದು. ಇಲ್ಲಿ ಪೀಪಲ್ ಮೀಡಿಯಾ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅನ್ನೋ ಬದಲು ಪೀಪಲ್ ಮೂವಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅಂತ ಇಟ್ಕೋಬೇಕು. ಯಾಕೆಂದರೆ ಅಟ್ ಎ ಟೈಮು ಕನ್ನಡದಲ್ಲಿ ಪಿನಾಕ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಸೆಟ್ ಹಾಕಿ ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಗಣೇಶ್ ಅವ್ರದ್ದು. ಇಲ್ಲೂ ಕೂಡ ಇಷ್ಟು ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಅಟ್ ಎ ಟೈಮ್ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀರಾ, ಹೇಗೆ ಸಾಧ್ಯ ಇದು ಅಂತ? ಸರ್ ಇದು ನಾವು ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಲ್ ಅಂತ. ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ನಮ್ಮದು ಫಸ್ಟ್ ಮೂವಿ ಕನ್ನಡ ಮೂವಿ ಅಧ್ಯಕ್ಷ ಇನ್ ಅಮೆರಿಕಾ. ಸೊ ಫಸ್ಟ್ ಇಯರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ನಾವು 6 ಮೂವೀಸ್ನಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಬಟ್ ಇಟ್ ಟುಕ್ 2 years to release that whatever we started the 6 movies. So yeah, our banner fundamentals and philosophy started with doing multiple movies at a time. ಮಾರುತಿ ಗಾರು ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಆಗಿ ಮಾರುತಿ ಗಾರು. ಟೀಸರ್ ಎಷ್ಟು ನಿಮಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದೆ ಅಂತ? ಈ ಟೀಸರ್ ಇವತ್ತು ಎಷ್ಟು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ We are ಕೊಟ್ಟಿದೆ? 100% satisfied, sir. Hello, sir. ఇందాక ఒక మాట అన్నారు, క్యాజువల్గా అన్నారు, Ma'am, one ఏంటో తెలియదు. ఇందాక ఒక మాట అన్నారు, 3.5 hours సినిమా అన్నారు. అదేనా? లేదు 3 hours అది నోట్లోంచి గబుక్కుని వచ్చింది. 3.5 hours అంటే అనుకోద్దు, 3 hours సినిమా అయితే ఉంటుంది కన్ఫర్మ్. Actually, I can clarify. So we have అంటే ఈ సినిమాలో there's a lot of significant content. అంటే లైక్ ఎనీ ప్రొడ్యూసర్, నేను కూడా మారుతి గారి దగ్గర వెళ్ళి ఇంకా సాంగ్స్ తీయాలి కదండి మనం, వై డోంట్ వి మేక్ ఇట్ ఇంటూ 2 parts అండి. మారుతి గారు ఇస్ వెరీ క్లియర్, హి వాంట్స్ టు డెలివర్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్. మారుతి గారు Hello. సో ప్రేమ కథా చిత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అంటే చిన్న యాక్టర్స్ తో యూ క్రియేటెడ్ ఎ జానరా. సార్ ఇప్పుడు అదే మ్యాగ్నిఫై చేసి పాన్ ఇండియా స్టార్, బిగ్గెస్ట్ సెట్స్ అండ్ బిగ్ విఎఫ్ఎక్స్ సార్ టోటల్ స్కేల్ అప్ చేసేసి ఆఫ్టర్ 13 years యు ఆర్ కమింగ్ విత్ రాజా సాబ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంటే ఎంత చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఉంటుంది మీ దాంట్లో, వేర్ పీపుల్ లాఫ్ అవుట్. ఎగ్జాక్ట్లీ. ఆ సింపుల్ స్టైల్, సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా ఉంది. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఈ హీరోతో నోట్లోంచి ఎలాంటి మాటలు మాట్లాడిస్తే అవి దానికి వాల్యూ ఉంటుంది అనేది చాలా వర్క్ చేశాను సార్. ఎందుకంటే మనం రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు, ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్, ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి. ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది అసలు, వేరే లెవెల్. ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికనే అలా చూస్తుంటుంటే ఆయన ఊరికనే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ, ఒక పవర్ ఉంటుంది అక్కడ. అంత ఒక అంటే వీళ్ళు ఊరికనే రెబల్ గాడ్ అని అనరు, నిజంగానే ఒక గాడ్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు. కానీ డార్లింగ్, నేను యాక్చువల్గా మీరు ఆ షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేశాడంట్రా అనేది, నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డార్లింగ్ ఇక్కడ కూర్చుని ఆ పక్కనున్న లైట్ లాగి ఇలా భయపడతారు, ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన. నేను షాక్ అయిపోయాను. డార్లింగ్ పర్లేదు, ఊరుకో డార్లింగ్, దిగిన తర్వాత మొత్తం దిగిపోవాలి, ఇంకా మనం కింద అది వెనకడ వేయకూడదు అన్నాడు. అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలని అంటే ఇంక అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట. అదే అలా మీరు డెఫినెట్గా ఈ జానరు, ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే, చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది. అంటే ఎంతమంది 1000 మందిని నరికితే ఇంకా పెద్ద రేంజ్, 2000 మందిని నరికితే ఇంకా అలా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా ఒక బిగ్ స్టార్ కిందకి దిగి ఒక ఎంటర్టైన్మెంటు, దట్టు హర్రర్ అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది.
అలాంటి జోనర్ని యాక్చువల్గా సెటప్ చేశారు. అందుకని ఇది నిజంగా బాగా ఆడుతుంది నమ్మకం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ హర్రర్ అంటే మీ దాంట్లో సార్ ఒక్క నిమిషం. मैं स्मिता श्रीवास्तव, दैनिक जागरण से. Thank Yes, you so ma'am. much. Teaser is very nice. I request you all to please speak in English or sometime in Hindi because it's very difficult for us Yes, to sir. understand anything. Yes, ma'am. Yeah. Please. So my question is from विश्व प्रसाद जी. आमिर ने अभी कहा था कि फिल्मों को जो है हम ऑडियंस के घर पे पहुंचा रहे, थिएटर में आती नहीं है कि हम पहले बता देते हैं कि वो किस प्लेटफॉर्म पे आ रही है. तो उन्होंने कहा सितारे ज़मीं को रिलीज़ होने के बाद तुरंत किसी डिजिटल प्लेटफॉर्म पे नहीं लाएंगे. तो ये एक बिजनेस मॉडल में चेंज करना कितना ज़रूरी है, क्योंकि ऑडियंस थिएटर नहीं आ रही है. कंप्लेंट सिर्फ हिंदी सिनेमा की नहीं, बाकी जगह भी है. तो आर यू थिंकिंग अबाउट इट, हाउ टू चेंज द बिजनेस मॉडल? See, it is not a business model driven, ma'am. It's content driven. If your content can offer to an audience to take an extra step to come to the theater and experience the experience will drive the content experience. So yeah, if the business model aligns to creating such content, people do come to theaters. ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ గారు ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ అన్నా. సో మీరు ప్రభాస్కి అభిమాని, ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా పనిచేయడం ఎలా ఉంది? పైగా మీ ఫ్రెండ్ మారుతి గారితో ఈ మూవీ చేయడం ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అన్నా ఎవరు అడిగింది? ఏషియానెట్. థ్యాంక్ యూ. Since 2010, I'm traveling with Maruti Gar as a professional. Since 2003, I'm traveling as a friend with him. I'm very glad traveling on this project, and I'm very humble and happy to Vishwa Prasad Gar and People's Motive accept me in this project as a whatever what. ఈ సినిమా ఒకటే చెప్తున్నా, అంచనాలని మించి అంచనాలని అదేదో అందుకే మీకు ఏదన్నా ఇది ఉంటుందనే టీ షర్ట్ మీద కూడా క్యాప్షన్ వేసుకొచ్చాం.